ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మంత్రి వర్యులు మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్ కమిషనర్ అందరి ఆదేశాల మేరకు మనము ఫేజ్ 1B పోలవరం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము. 44 గ్రామాలు చింతూరు ఐటీడీఏలో 30 గ్రామాలు సుమారు 14,000 మంది బాధితులు ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ అంటారు. వీళ్ళకి మాకు గత జూన్ నుండి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో డిలే ఏం కాకుండా గ్రామ సభలు నిర్వహించాలి. గ్రామ సభలతో పాటు డ్రాఫ్ట్ స్కీమ్స్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన స్కీమ్స్కి అవార్డు వరకు తీసుకెళ్లి కాలనీ షిఫ్ట్ చేయాలనేది మనకి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ మన టీమ్స్ మనకి గౌరవ కలెక్టర్ గారు ఫ్రీక్వెంట్ రివ్యూస్ మరియు మంత్రి గారు ఫ్రీక్వెంట్ రివ్యూస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫ్రీక్వెంట్ రివ్యూస్లో ఫస్ట్ 30 విలేజెస్కి గ్రామ సభల్ని పూర్తి స్థాయిలో నిర్వహించాము. మీ అందరూ ఆల్రెడీ చూశారు. నిర్వహించిన తరువాత సుమారు 10,000 మందికి డ్రాఫ్ట్ స్కీమ్స్ 30 గ్రామాల్లో మొత్తం 14,000 మంది ఉన్నప్పటికీ 10,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ స్కీమ్ని జస్ట్ 5 monthsలో అప్రూవ్ చేసింది. మిగిలిన 4,000 మందికి రెండో విడత సప్లిమెంటరీ డ్రాఫ్ట్ స్కీమ్ అని ఇప్పుడు నుంచి మళ్ళీ మనము ఒక టీమ్స్ ఈరోజు ఆ టీం బ్రీఫింగ్ ఇవ్వడమే జరిగింది. టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసేసి ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ ఇద్దరు మండలంలో ఆ టీంని ముందుకు తీసుకెళ్తూ మిగిలిన 4,000 మందిని కూడా ఎవరిని అన్వాంటెడ్గా డిలీట్ చేయకుండా వాళ్ళకి టైం ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని వాళ్ళ దగ్గరకే వెళ్ళి స్వీకరిస్తూ వాళ్ళని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి అప్రూవ్ చేయించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. సో 14,000 మందిలో 10,000 మందిని ఆల్రెడీ డ్రాఫ్ట్ స్కీమ్స్ అప్రూవ్ చేసేసాం. దీంట్లో 15 మొత్తం 30 గ్రామాలలో 15 గ్రామాలకి ఆల్రెడీ డ్రాఫ్ట్ అవార్డుని కూడా తయారు చేసేసి కలెక్టర్ గారు అప్రూవల్కి డ్రాఫ్ట్ అవార్డు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా 15 గ్రామాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అది కూడా ఈ మంత్ మార్చ్ 15 లోపల మాకు కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో 10,000 మంది సంబంధించిన అవార్డుని మార్చి 15 లోపు మేము పూర్తి చేసేస్తాం. అదే మార్చి 15 లోపు సప్లిమెంటరీగా ఉన్న 4,000 మంది వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఎవరిని ఎక్కడ రిజెక్ట్ చేయలేదు. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్కి కొంతమంది టైం కోరారు, మిగిలిన కొంతమంది డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళని తాత్కాలికంగా పక్కన పెట్టేసి మళ్ళీ వాళ్ళని అప్రూవ్ చేయడానికి మార్చి 15 లోపు అది కూడా మేము పూర్తి చేసేస్తాము. ఇవి మాత్రం కాకుండా మనము ప్యారలల్గా గిరిజనులకి ల్యాండ్ ఫార్ ల్యాండ్ 2.5 ఏకర్ ఇవ్వడానికి మనకి యాక్ట్ ఆదేశం ఇస్తుంది. కాబట్టి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో సుమారు 2,000 ఏకరాల వరకు పిఎన్ ప్రాథమిక ప్రకటన ఇచ్చేసి మార్చి 15 లోపు డిక్లరేషన్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసేస్తాం మేము. సో ఆ ఒక దిశగానే ఏలూరు జిల్లా కలెక్టర్ మేడం గారు రివ్యూతో అది ముందుకు వెళ్తుంది. మనకి అక్కడ కూడా 2 SDCలను ఆ పని చేసుకుంటూ ఉన్నారు. ఇది ఉంటుండగా ఇంకా 5,000 ఏకరాల అవసరాలు ఉంటాయి. గిరిజనులకి 2.5 ఏకర్ వరకు భూమి ఇవ్వడానికి మనకి ఇంకా పెండింగ్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే సుమారు 3,000 ఏకరాలని మనము రంపాలో ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ చేసేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. అక్కడ కొన్ని నిర్ణయాలని క్యాబినెట్ ఆంధ్ర రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోవాల్సిన కొన్ని 2-3 విషయాలు ఉన్నాయి. కాబట్టి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా ఆ రిపోర్ట్ నివేదిక కూడా సమర్పించడం జరిగింది. సో 5,000 ఏకరాలు, ఇక్కడ 2,000 ఏకరాలు, ఇక్కడ 3,000 ఏకరాలు మనం ఆల్రెడీ గుర్తించేసేసాం. 2,000 ఏకరాలు అక్విజిషన్ దిశగా ముందుకు వెళ్తూ ఉంది. మే 31 లోపు పూర్తి స్థాయిలో కుక్కునూరు మరియు వేలేరుపాడు, దట్ మీన్స్ ఇక్కడ నుండి గిరిజనులు ఎవరు ఏలూరు జిల్లాకు వెళ్ళడానికి అంగీకారం తెలియజేశారో వాళ్ళకి కాలనీ మరియు భూమికి భూమి మొత్తంని కూడా భూసేకరణని మే మంత్ లోపల మేము కంప్లీట్ చేయాలి. అదే దిశగానే వెళ్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. అది మాత్రం కాకుండా మనకి ఇప్పుడు ఈ 4,000 మందిలో ట్రైబల్స్ ఎంతమంది 10,000 మందిలో అపాయింట్ అయ్యి దట్ మీన్స్ ఒప్పుకున్నారో వాళ్ళందరినీ కూడా ఏ కాలనీకి వెళ్ళాలి, నాన్ ట్రైబల్స్ కూడా ఏ కాలనీకి వెళ్ళాలి అని మనము వాళ్ళ ద్వారానే అంగీకారం తీసుకుంటున్నాం. ఎక్కడా కూడా మనం ఒక భూమిని కనిపెట్టేసి ఈ ఊరు వాళ్ళు విఆర్పురమో కూనవరమో ఇక్కడికే వెళ్ళాలి, మీరు ఈ ఊర్లోనే ఉండాలని ఎక్కడా కూడా చెప్పలేదు. వాళ్ళనే మీ అందరూ చూసే ఉంటారు మనకి. ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశం ప్రజలు ఎక్కడ వెళ్ళాలని ఇష్టపడుతున్నారో అక్కడికే వెళ్ళాలి అన్నారు. కాబట్టి బస్సులో ఆ పర్టికులర్ భూముల్ని తీసుకెళ్లి చూపించి వాళ్ళు రాతపూర్వకంగా ఎక్కడ సంతకాలు పెట్టి ఇస్తున్నారో ఆ భూముల్ని మాత్రమే సేకరించి అక్కడ కాలనీ నిర్మాణం చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియలోనే మనకి తాడువాయి వెళ్ళడానికి సుమారు 3,856 మంది అంగీకారం తెలియజేశారు. దీంట్లో తాడువాయి కాలనీ మీ అందరూ కూడా ఒకసారి తాడువాయి కాలనీ వెళ్ళి చూడాలని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే తాడువాయిలో మళ్ళీ కొత్తగా పార్ట్ బి కాంట్రాక్ట్ స్టార్ట్ చేసేసి అక్టోబర్ నుంచి చాలా ఫాస్ట్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక 1,065 వరకు ఆల్రెడీ డెవలప్డ్ ప్లాట్స్, దట్ మీన్స్ మీకు రోడ్ ఉంది, కాలువలు కట్టేశాము,
కరెంటు స్తంభాలు ఆల్రెడీ అక్కడ పాతేశారు, సబ్ స్టేషన్ కూడా కట్టేశాము, కాంట్రాక్టర్స్ ముందుకు వచ్చారు కాబట్టి ప్లాట్ డెవలప్మెంట్ సుమారు ఒక 1000 మందికి ప్లాటు రెడీగా ఉంది. సో ఈ 1000 మందికి ఎవరెవరు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో సింపుల్ ఫస్ట్ ప్రయారిటీ, దట్ మీన్స్ ప్రయారిటీ వైసే మనం వెళ్ళగలుగుతాం కాబట్టి ఆ 1000 మందిని ఇప్పుడు మనం ఆల్రెడీ అప్రూవ్ చేసిన అవార్డ్స్లో ఎవరెవరు ముందుకు వస్తే మాకు అంగీకారం తెలియజేసుకుంటున్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేసి వెంటనే వాళ్ళకి మేము అక్కడ భూమిని కూడా ఇవ్వాలి అనే ఆదేశంతోనే ముందుకు వెళ్తున్నాము. ప్రభుత్వం అదే చెప్పింది. ఫస్ట్ 1000 ప్లాట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 1000 పీపుల్ వస్తున్నారో వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇచ్చేసి ఎటువంటి డిలే కాకుండా వాళ్ళకి అలొకేషన్ ఆర్డర్స్, దట్ మీన్స్ ఇప్పుడు ఒక రామారావు ఒక వ్యక్తి ఉన్నారని అనుకోండి, ఆయన విఆర్పురం నుండి నేను తాడుబాయి కాలనీకి వెళ్ళడానికి సిద్ధం అంటే ఆయన తాడుబాయిలో ఈ వీధిలో ఉన్న ఈ ఒక హౌస్ నంబర్ ని మ్యాప్ చేస్తూ మేము ఆర్డర్స్ ఇవ్వడానికి ఆ ప్రక్రియను కూడా ఇక్కడ ఐటీడీలో పిఓ గారు మొదలు పెట్టారు. మొన్నే దానికి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి, కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇతర ఊర్లలో గోకవరంలో కొంతమంది, అదే విధముగా అక్కడ తాడువాయి దగ్గర మిగిలిన గ్రామాల్లో వెళ్ళడానికి ఎవరెవరు సిద్ధం అని చెప్పారో ఆ భూములు కూడా మేము పిఎన్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గోకవరం దగ్గర కృష్ణుడిపాలెం కాలనీ దగ్గరే ఇంకో కొత్తపల్లిని ఒక ఊర్లో కూడా ఒక గుండుగూడెం వాళ్ళు అంగీకారం తెలియజేశారు. వడ్డీగూడెం 766 మంది అంగీకారం తెలియజేశారు కాబట్టి అక్కడ ఒక 68 ఎకరాన్ని కూడా పరిశీలన చేసేసి పిఎన్ ఇచ్చేసి డిక్లరేషన్ కు ముందుకు తీసుకెళ్లిపోతున్నాం. ఏం చెప్తున్నానంటే ఇక్కడ కూడా యాక్టివిటీ అనేది, కార్యక్రమాలు అనేది ఒకటి తర్వాత ఒకటి అని కాకుండా మాకు పోలవరం పుష్కరాలకు ముందు 1 వీక్ కంప్లీట్ చేయాలని ఒక ఆదేశం ఇచ్చారు కాబట్టి ఆ ఉద్దేశంగానే ప్యారలల్ గా R&R చేస్తూ ఉంటుండగా సబ్మర్జెన్స్ అవార్డు కూడా చేస్తున్నాం. సబ్మర్జెన్స్ అవార్డు చేస్తూ ఉంటుండగా కట్టడాలకు మిగిలిపోయిన డబ్బుల్ని కూడా అవార్డు చేసుకుంటున్నాము. కట్టడాల డబ్బు ఇస్తూ ఉంటుండగా కొత్త కాలనీలు కట్టడానికి కూడా ల్యాండ్ భూసేకరణ చేసుకుంటాం. ఈ 4 నుంచి 5 యాక్టివిటీస్ ఒకే సమయం చేసుకుంటున్నాము. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే చింతూరు ఐటీడీఏ, దట్ మీన్స్ ఇక్కడున్న ఈ మండలాల్లో ఒక 6 గ్రామాలకు సంబంధించిన 1500 ముంపుకు గురవుతున్న గ్రామాలకి సబ్మర్జెన్స్ అవార్డ్ అనేది పెండింగ్ ఉండింది. ఆ పెండింగ్ ప్రక్రియని కూడా మా ఎస్డిసి అందరం కూడా మొదలు పెట్టారు. దాని అందరికీ కూడా డిక్లరేషన్ ని పొడిగిస్తూ 1500 ఎకరాల్లో సుమారు 600 ఎకరాలకు ఆల్రెడీ డ్రాఫ్ట్ అవార్డ్ అప్రూవ్ చేసేసాము. ఈ 1500 ఎకరాలని మనము కంప్లీట్ చేయాలి, ఎప్పుడు లోపు అంటే మార్చి 15 లోపు కంప్లీట్ చేయాలని ఉద్దేశంగా వెళ్తున్నాము. ఇది మనము ఆ టైం లోపల కంప్లీట్ చేయగలిగితే ఏ గ్రామాల ముంపుకు గురవుతున్నాయో ఫేస్ 1B సబ్మర్జెన్స్ ని పూర్తి స్థాయిలో అక్విజిషన్ చేసి కంప్లీట్ చేయగలుగుతాము. ప్రజలకు కూడా 170 నుంచి 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అవార్డు భూ నష్టపరిహారాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఇది కూడా చేసుకుంటున్నాం. ఇది మాత్రం కాకుండా ఒక 1600 కట్టడాలు, దట్ మీన్స్ స్ట్రక్చర్ అవార్డ్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, స్ట్రక్చర్ అవార్డ్స్ చేస్తాము. కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడంతో ఆ స్ట్రక్చర్ అవార్డ్స్ పెండెన్సీని ఒకసారి రివ్యూ చేసుకుంటూ 878 కట్టడాలకు సంబంధించిన అవార్డు సుమారు 47 కోట్ల రూపాయల స్ట్రక్చర్స్ అవార్డుని కూడా మొన్నతో కంప్లీట్ గా పూర్తి స్థాయిలో అప్రూవ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన బడ్జెట్ ని కూడా మేము అప్లోడ్ చేయడం మొదలు పెట్టాము. ఎందుకంటే మనకి నవంబర్ 1వ తారీఖు గౌరవ మంత్రివర్యులు వేలేరుపాడు మండలంలో ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలని విడుదల చేసేసి ఆ 1100 కోట్ల రూపాయలని నవంబర్ నుంచి డిసెంబర్ లోపు, దట్ మీన్స్ దీపావళిలో మొదలుపెట్టి క్రిస్మస్ లోపు సుమారు 1100 కోట్ల రూపాయలని మేము ఐటీడీఏ చింతూరులో ఒక 650 కోట్ల రూపాయలు, ఇతర పక్క జిల్లాల్లో మిగిలిన వాళ్ళకి కాంట్రాక్టర్ల కాలనీలు కంప్లీట్ చేయడానికి వాళ్ళకి అని 1100 కోట్లని కూడా పూర్తి స్థాయిలో జమ చేయడం కూడా జరిగింది. అది కాకుండా మళ్ళీ సంక్రాంతి తర్వాత ఇంకో ఒక 50 కోట్లు కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మాకు ఫండ్స్ ఇస్తారు అని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము ప్రణాళికలు వేసుకుంటూ ఈ 1500 ఎకరాలు మొత్తం 6 గ్రామాలు కూడా పండ్రాజుపల్లి, కొండ్రాజుపేట, ఉలుమూరి అంతా కూడా చింతూరు ఐటీడీకి సంబంధించిన విలేజెస్ కి కంప్లీట్ చేసుకుంటూ స్ట్రక్చర్ అవార్డ్స్ పూర్తి చేసుకుంటూ 200 కోట్లు విడుదల చేయడానికి చాలా మేము ప్రణాళిక వేసుకుంటూ ఉంటున్నాము. పనులు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి. ఈ పనుల్లో కూడా కొంతమంది గ్రీవెన్సెస్ మీ అందరం ఆల్రెడీ రేస్ చేసిన గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. ప్రజలకి అపోహ, నా పేరు విడిపోతుందా, నన్ను ఎస్సీఎస్ నుంచి పక్కన పెట్టేస్తారా అని. దానికి కూడా ఈ రోజు ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది. మా ఎంపీడీఓస్ మరియు మా R&R టీం ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా అన్వాంటెడ్ గా ఎలిజిబుల్ అర్హులు అని తెలిసిన తర్వాత వాళ్ళ పేరు జాబితాలా కాకుండా బయట ఉండకూడదు అని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రజల్ని తిప్పకూడదు, డైరెక్ట్ గా చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఫేజ్ లో 10,000 మందిని ఎలా మేమే వచ్చి తీసుకున్నామో టీమ్స్ ని పిఓ గారు కన్స్టిట్యూట్ చేశారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తాము. ఏమైనా ఇండివిజువల్ గ్రీవెన్సెస్ ఉంటే దానికి కూడా అసిస్టెంట్ R&R ఆఫీసర్ గా తహసీల్దార్స్ ని స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా జాబితాలో చేర్చాలి, ఎలా అది చేయాలనే ఒక విధానాన్ని కూడా ఈ రోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. సో పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. జనవరి 2025, అక్టోబర్ 2025 అని 2 విడతలో సుమారు 1800 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు రిలీజ్ చేసేసి దానిని
ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఎక్కడెక్కడ బ్యాంక్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఖాతాలో డబ్బు పడలేదు, లేకపోతే అవార్డు కాకుండా ఉన్న వాళ్ళకి డబ్బు పడలేదు, దాన్ని కూడా మళ్ళీ తీసుకుంటూ సుమారు 350 మందికి ఏపీజీయూబీ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా రీజనరేట్ చేసేసి 274 మందికి ఆల్రెడీ జమ చేసేసాము. ఇంకా ఒక 100 మంది ఉన్నారు, అది ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇంకా 10 కోట్ల రూపాయలని కూడా ఫెయిల్డ్ పేమెంట్స్ అంతా రిలీజ్ చేసేస్తాము. ఎవరు కూడా ఎక్కడ కూడా వదిలేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 టేకప్ చేస్తుంది. ఫేజ్ 1Bలో ఇచ్చిన దాంట్లో చాలా షార్ట్ టైంలో కదలిక తీసుకురావడము గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఇదే ప్రక్రియ ముందుకు వెళ్తుంది. సో ప్రజలు మా అందరికీ సపోర్ట్ చేయాలి, ఈ ప్రక్రియలో మాకు హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా మేము దాన్ని నీట్గా కంప్లీట్ చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రభుత్వ ఆదేశాలని అమలు చేస్తాము. 2022లో విలేజెస్ మనం 30 చేసాం, రిమైనింగ్ చాలా మంది పీపుల్స్ ఇంకా 20 గ్రామాలు పైగా ఉన్నాయి. మాకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఏంటంటే ఫేజ్ 1B పూర్తి చేసిన తర్వాత ఆ సర్వే టేకప్ చేయమని అన్నారు. దట్ మీన్స్ మనము మొత్తం 37,000 మందిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం ఫేజ్ 1లో ప్రాబ్లమ్స్ పీడిఎఫ్స్ అని. దాంట్లో మిగిలిపోయిన వాళ్ళని మనం అలాగే పక్కన పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఆ పెండింగ్ 20,000 మంది చేసిన 17,000 మందిని మాకు 1 year టైం ఇచ్చారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఆ 1 year టైం లోపల సార్ చెప్పినట్టు 17,000 మందిని పూర్తి చేసిన తర్వాతనే మిగిలిన గ్రామాలని జాబితాలో కలపాలా వద్దని కేంద్ర ప్రభుత్వం నివేదిక సబ్మిట్ చేస్తాం. ఈ యొక్క ప్రక్రియ సిఈ గారు చీఫ్ ఇంజనీర్ పోలవరం ఆయన లిడార్ సర్వే మళ్ళీ నిర్వహించి ఏ గ్రామాలు చేర్చాలని రిక్వెసిషన్ లెటర్ ఆయన నుంచి రావాలి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ తరపు నుంచి కాదు. సో దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా గౌరవ మంత్రివర్యులు మనకి సీఎం గారు పర్యటన 7వ తారీఖు జనవరి జరిగింది. దానికి ముందు గౌరవ మంత్రివర్యులు చేసిన ఒక రివ్యూలో కూడా దీనికి కావాల్సిన ఆదేశాలను కూడా మంత్రివర్యులు ఆల్రెడీ సిఈ గారికి ఇవ్వడం కూడా జరిగింది, ఎస్సీ పోలవరంకి కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లోనే ఈ 6 గ్రామాలని మేము గుర్తించాం. 1500 ఎకరాలు 6 గ్రామాలు పెండింగ్ ఉంది అని. సో అందుకే ఫస్ట్ ఆ 6 గ్రామాలని కంప్లీట్ చేయండి ఆదేశాలు ఇచ్చారు. 1 year తర్వాత మాత్రమే మేము ఫేజ్ 1Bని పూర్తి స్థాయిలో పూర్తి చేసేసి షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. మీరు చెప్పింది 1000 మంది 1000 ప్లాట్ రెడీగా ఉన్నాయని చెప్పారు. ఫేజ్ 1B వాళ్ళు కదా సార్, 1B వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఒకేలా కన్సెంట్ ఇచ్చేస్తే నాకు ఫ్లాట్ ఇచ్చేయమని ఇస్తారా సార్? ఒక నిమిషం, ఇప్పుడు అది ఎలా ఉంది, ఇలా ఉందండి. అది థర్డ్ వైలో లేఅవుట్ ఇలా ఉంది, ఓకేనా. ఇది ఇక్కడ ఒక 500 మంది, ఇక్కడ మరియు ఒక డివైడెడ్గా 500 మంది. సో దీన్ని ఫేజ్ 1Bకి అని ముందే మేము ప్లానింగ్ వచ్చేటప్పుడే కొత్తగా కాంట్రాక్ట్స్ మళ్ళీ ఇచ్చారు కాబట్టి అప్పుడే మేము డిక్లేర్ చేసేసాం. ఎందుకు అంటే ఈ 1000 మంది నాన్ ట్రైబల్స్ కాబట్టి వాళ్ళకి ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఉండదు. సో ల్యాండ్ రెడీగా వాళ్ళకి అవైలబుల్ ఉంది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ కి ఒప్పుకుంటున్నారని అనుకోండి, వీళ్ళకి వెంటనే 6.36 లక్షల ప్యాకేజ్ ఇవ్వగలుగుతాం. సెల్ఫ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన 3 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతాం, వెంటనే పట్టాలు ఇవ్వగలుగుతాం, అవార్డు పాస్ చేయగలుగుతాం. దట్ మీన్స్ మాకు దీంట్లో 60 రోజుల్లో 1000 మందిని పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయగలుగుతాం. అది చేయడానికి మేము ఆల్రెడీ ఇక్కడ ముందే చెప్పేసి అక్కడ రోడ్స్ కూడా వేయడం మొదలు పెట్టేశాం. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే కుమ్మరిలోవా అని ఒక కాలనీ తుని దగ్గర కాకినాడలో ఇదే పని మేము ప్రక్రియ మొదలు పెట్టాం. దట్ మీన్స్ వాళ్ళకి ఫస్ట్ ఇది ఒక మోడల్ విలేజ్ లాగా ట్రై చేస్తే అవుట్పుట్ వస్తుందని చెక్ చేయడానికి 472 మందికి ఫస్ట్ ప్యాకేజ్ ఇచ్చేసి వాళ్ళని కాలనీ R&B డిపార్ట్మెంట్ ఇచ్చేసి కట్టేసాం. మీరు నమ్మరండి, 6 నెలల్లో కాలనీ పూర్తి అవుతుంది. దాని లోపల వాళ్ళు ఇల్లు కట్టడం మొదలు పెట్టేశారు. సో ప్యారలల్ గా అవుతున్నాయి. సో ఒకే ఒక విన్నపం, కదలిక చాలా తీసుకువచ్చాము. ప్రజలు చాలా పాజిటివ్ గా ఉన్నారు. మీ ద్వారా ప్రజలకి ఏం తెలియజేసుకుంటున్నామంటే మీకు కాలనీస్ అంతా కూడా మా ప్లానింగ్ ని PYTDA మరియు R&R ఆఫీసర్ మీకు అంతా వివరిస్తారు పర్సనల్ గా. ప్రతి ఊర్లో మళ్ళీ గ్రామ సభలు పెడతాము. సప్లిమెంటరీకి ఇండివిజువల్ గా మళ్ళీ మేము డాక్యుమెంట్స్ స్వీకరిస్తాము. మీరు మాకు అడిగేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో, అది ఆధార్ కార్డు కావచ్చు, ఉపాధి హామీ కార్డు కావచ్చు, లేకపోతే ఇతర మీ స్కూల్ సర్టిఫికేట్స్ కావచ్చు, కరెక్ట్ టైంలో మాకు అందజేస్తే మేము త్వరగా దాన్ని క్లియర్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే కొంతమంది ముందుకు రావట్లేదని కంప్లైంట్ మాకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఏజీ కోడేరు, పండ్రాజుపల్లి సబ్మర్జెన్స్ అవార్డ్స్ కి మీరు ఒక రోజు మా SDC వచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో రికార్డ్స్ అంతా మీరు ఇచ్చేస్తే మేము పరిశీలన చేసుకుంటూ నేను 600 ఎకర్ అప్రూవ్ చేసేసాము. 104 కోట్ల రూపాయలకి అవార్డుని 10 days లో అప్రూవ్ చేసాం. ఇదే ప్రక్రియ ఇదే స్పీడ్ తో మేము ముందుకు తీసుకెళ్లి మార్చి 31 లోపల పూర్తిగా అప్రూవ్ చేయగలుగుతాము. కొంతమంది ఏమైనా సార్ మళ్ళీ తోట ఉంది సార్, రోడ్డు అవతల పరిహారం వచ్చింది, రోడ్డు అవతల లేదు. సో ఒకటే విలేజ్, అది ఒకటే విలేజ్ తీసుకోవాలని అంటారు నర్సింగ్పేట. ఇప్పుడు ఇంతమంది జనం వచ్చారంటే వచ్చిన సమస్య అది సార్. మీరు ఏం చెప్తున్నారంటే ఒక గ్రామాన్ని రెవెన్యూ గ్రామం అని డిక్లేర్ చేసుకుంటూ మీరు అవార్డు పాస్ చేయాలి అంటున్నారు. ఇది పాలసీ డెసిషన్. దట్ మీన్స్ ఆంధ్ర రాష్ట్ర మంత్రి మండలి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉన్న ఒక విషయం. ఎందుకంటే లిడార్ సర్వేలో ఆ కాంటూర్ అంటారు, దట్ మీన్స్ ఆ లైన్ ఎత్తు
ఆ ఎత్తు ఎక్కడ పడిందో 41.15 అనుకోండి, 1.6 మనకు రోడ్ ఇలా ఉన్నట్టు ఉంటది, ఒక సైడ్ లో కొంచెం ఎత్తు ఎక్కువ ఉంటది. సో దానివల్ల ఏ ఊరిని కూడా ప్రభుత్వం తీసేయలేదండి. ప్రయారిటీ మీన్స్ మనకు ఉన్న స్టాఫ్స్ తో మేము అవార్డ్స్ పాస్ చేసుకుంటూ వెళ్ళడానికి డివైడ్ చేస్తారు. ఎందుకంటే మొత్తం 56,000 మందికి పీడిఎఫ్ అనేది మనకున్న నంబర్. 1A 20,000, 1B 18,000, 2 వచ్చేటప్పుడు మళ్ళీ 56,500 మంది. సో 1A చేసేసాము, 1Bని 1.5 years టార్గెట్ లో చేస్తున్నాము. phase 2 వచ్చేటప్పుడు ఇదే స్పీడ్ తో ఇంకా 2 years లోపల అది కూడా కంప్లీట్ చేయాలి. 26 and 27 లో కంప్లీట్ చేయాలి. 1B తర్వాత దానికి వస్తామండి. ఇది ఎందుకంటే మంత్రి మండలి దీని మీద నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నాకు దీని మీద ఎక్కువ నేను ప్రసంగించడం అంత ఇదిగా ఉంది. అంతా కూడా అదే ప్రాబ్లం లో వచ్చారు సార్, ఇంకా వేరే కాజ్ ఏం లేదు. ఇండివిజువల్ గా రావాల్సింది, ఇంకో రకంగా రావాల్సింది మ్యాక్సిమం గా వచ్చేస్తున్నాయి, దానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక విలేజ్ లో రోడ్డు అవతల వాళ్ళకి పరిహారం వచ్చింది సార్, యువతల వాళ్ళకి రాలేదు, అది ప్రాబ్లం అయ్యి ఇప్పుడు పబ్లిక్ అదే సార్ గొడవ, ఇంకా అంతమించి ఏం లేదు. ఇది కూడా మనకి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేయడం జరిగింది. డెసిషన్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత మేము తెలియజేస్తాం. సార్ ఇంకోటి 1,100 మెంబర్స్ తాడవా ఇచ్చారు, కన్సెంట్ ఇచ్చారు. కొంతమంది ఇటు అడుగుతున్నారు 300-400 మెంబర్స్ ఉన్నారు. గతంలో సూదికొండ చూపించారు, ఫస్ట్ చూపించిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు. లేదండి, వాళ్ళకి ఎక్కడ కావాలో ఆ పర్టికులర్ ఊర్లో ఉన్న రేట్, గవర్నమెంట్ రేట్ కి కరెక్ట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కొత్తపల్లి వెళ్ళాము, రోడ్ సైడ్ చూడమని ఒప్పుకున్నారు, ఆన్ రోడే చూస్తున్నాం. ఎక్కడ కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపల్లిలో చాలా మంచి ప్లేస్, అది హైవేకి ఆనుకోని, జస్ట్ అసరాపేట హైవేకి ఆనుకోని. సార్ అడిగిన వారంలో మొత్తం కన్సెంట్ ఇచ్చేసారు. అదే అలాగే ఇది కూడా చూపిస్తే 300-400 మెంబర్స్ ఎలాగా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం, మేము కూడా బాధలతో వెళ్ళిపోతాం. లేదండి, నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పాలండి, ప్రభుత్వం మాకు ఒకే మాట అన్నారు, మిమ్మల్ని ఏ ఊరు నుంచి ఏ ఊరికి తీసుకెళ్లిపోతున్నామో ఇక్కడ కన్నా ఆ ఊరు బెటర్ ఫెసిలిటీస్ తో ఉండాలి. మాకు ఫ్రాంక్ గా రివ్యూలో సీఎం చెప్పిన మాట అదే. సార్ ఏమన్నారు, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తున్నారో ఈ ఊర్లో ఫెసిలిటీస్ లేనప్పటికీ కూడా, ఎందుకంటే మీరు ఏజెన్సీ నుంచి నాన్ ఏజెన్సీ వెళ్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మేము దగ్గర ఉన్న టౌన్స్ కి దగ్గరే పెడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే జంగారెడ్డిగూడ మండలంలోనే ఉంది తాడువాయి, ఇప్పుడు కొత్తపల్లి చూస్తే గోకవరంలోనే ఉంది, హార్డ్లీ 45 నిమిషాలు రాజమండ్రి సిటీ నుండి. సో మేము గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మార్కెట్ రేట్ కి అనుకూలంగా, అదే విధంగా మాకు ఒకే ఒక్క సమస్య ఎక్కడ వస్తుందంటే 350 మందికి ఒకే చోట్ల ఇల్లు కట్టాలంటే మాకు కంటిన్యూస్ గా భూమి కావాలి. ఇప్పుడు నేను మరియు ఈయన ఒక బుట్టాయిగూడెంలో జీలుగుమిల్లిలో ఒక ల్యాండ్ డివైడ్ చేసాం, కానీ ఊరు వాళ్ళు ఒప్పుకోలేదు. ఒక 1/2 కిలోమీటర్ గ్యాప్ ఉంది, మధ్యలో ఉన్న వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే మేము కాలనీని 2గా విడదీయాల్సిన అవసరం వస్తుంది. దానికి కొంతమంది ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుంటే మేము ఇంకా బెటర్ కాలనీస్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు 1 కిలోమీటర్ ఒక భూమి ఉందండి, సర్వే నెంబర్లో వరుసగా అందరూ ఒప్పుకుంటేనే నేను ఒక ఏకరంలో 11 మంది పీడిఎఫ్ కి ఇల్లు కట్టాలి. ఒక ఏకర్ అంటే 11 పీడిఎఫ్స్. సో నాకు 750 మంది అంటే నాకు 70 ఎకరాలు అవసరం ఉంటుంది, గవర్నమెంట్ బిల్డింగ్స్, శ్మశానం, ఇవి అన్నిటితో పాటు. అది సో అందుకే వాళ్ళు ఒప్పుకుంటే, బ్రేకింగ్ ఒప్పుకుంటే మేము చేస్తాం. అది ఇప్పుడు వడ్డీ కూడా ఇచ్చారు కదా సార్, సైడ్ పక్కన ఖాళీ ఉంటే మా చింతూరు బ్యాలెన్స్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది సార్. వాళ్ళు 100 మెంబర్స్ అంటే మనకి 30 acres 35 acres సరిపోతుంది. ఒకసారి పిఓ గారితో మాట్లాడి మేము ఒక టీం ఏర్పాటు చేస్తాము, నేను పెట్టేసి నేను అది కూడా చేస్తాను. విఆర్పురం మండలంలో ఇప్పటికే కొన్ని గ్రామాలు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన గ్రామాలు ఏదైతే ఆర్ఎన్ఆర్ పంపించారో అక్కడ ఇప్పటి వరకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఇంకోటి ఏ కాలనీస్ లో అది దృష్టి వారిగూడెం కానీ అవి ఆర్ఎన్ఆర్ కొన్ని పంపించారు, భైరవపట్నం వాటికి కొంతమంది పంపించారు, ఎట్టపాక మండలంలోకి పంపించిన అక్కడికి ఇక్కడ నుంచి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేదు. వాళ్ళు ఇక్కడ నుంచి 75 కిలోమీటర్లు. కరెక్ట్. ఇప్పుడు దానికి కమిషనర్ మేడం గారు ఒక ప్రక్రియ మొదలు పెట్టాము. తాడువాయి కాలనీలో ఇప్పుడు మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి ముందు అక్కడ గ్రామ సభ నిర్వహించాం, ఎందుకంటే వాళ్ళకి కొత్తగా వాళ్ళ ఊర్లో పంచాయతీని విలీనం చేయడానికి. ఆ ప్రక్రియ జిల్లాలో డిపిఓ ద్వారా మేము చేస్తున్నాము. ఇది కూడా పిఓ గారి ద్వారా, డిఎల్పిఓ ద్వారా మేము ఒక గ్రామ సభ పెట్టి వాళ్ళు ఆమోదం తెలియజేయాలి. ఉన్న ఊర్లతో కలుపుకోవడానికి వాళ్ళకి సిద్ధమా, లేకపోతే వాళ్ళే 1000 మంది ఉన్నారనుకోండి, కొత్త పంచాయత్ కావాలా, ఏ సచివాలయంతో వాళ్ళ విలీనానికి సిద్ధపడుతున్నారనేది వాళ్ళు పంచాయత్ సర్పంచ్తో సహా, పెసా కూడా ఉంటుంది కాబట్టి ఆ పెసాతో సహా మాకు కన్సెంట్ పత్రం ఇవ్వాలి. మా డిపిఓకి ఆల్రెడీ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ పని అది ఖచ్చితంగా మొదలు పెట్టాం. ఎందుకంటే దీని ద్వారా ఒక రేషన్ కార్డు డివైడ్ చేయాలన్నా, లేకపోతే రేషన్ మనకి వాళ్ళకి వచ్చే లబ్ధులు పొందాలన్నా, లేకపోతే అక్కడ ఉన్న శానిటేషన్ వర్కర్ కి ఫండ్ ఇవ్వాలన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రభుత్వం ఈ ఆదేశాలను కూడా డైరెక్ట్ గా పంచాయతీ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం కూడా జరిగింది. సో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఆ పని మొదలు పెడతారు.